ఇప్పుడు ఇంకా మీరు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళి జీవితం పెట్టేసాను అక్కడ ఫిల్మ్ ఫేర్. అంటే మీరు ఎంత కోల్పోయి యు గాట్ ద లేడీ హోమ్. yes yes అంతే కదా? అందుకే నేను లేడీ అంటే తెలుసు కదా? అవును చాలా అంటే బ్లాక్ మీకు లేడీ తెలుసు, చాలా మంది తెలుసు బ్లాక్ తెలియదు. లేడీ చెప్పాలి ఒకసారి. బ్లాక్ లేడీని తీసుకొచ్చుకున్నారు. బ్లాక్ అదే ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ అది చేతిలో ఉన్నప్పుడు కానీ నేను అంటే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడే మనకు భయమేది బేసికల్గా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే. కానీ ఆ రోజు ఎందుకో చిన్న లోపల షివర్ అయిపోతూ నమ్మలేని విషయం కదండి. ఎవరికి అంకితం ఇచ్చారు? ఏమైనా చెప్పారు అట్లాంటివన్నా? అంకితం లేదండి. అంటే ఇది అంకితం ఇవ్వాలంటే తెలుగు ప్రేక్షకులు ఇవ్వచ్చు, అది అంతే. తెలుగు ప్రేక్షకులకు ఇవ్వచ్చు కానీ అండ్ నా వైఫ్కి ఇవ్వచ్చు. ఎప్పుడు పెళ్ళైంది వేణుగారు మీకు? నాకు 2009 అంటే బిఫోర్ జబర్దస్త్. బిఫోర్ జబర్దస్త్. మీ పెళ్ళైన తర్వాత మీ లైఫ్ జబర్దస్త్గా మారింది అంతేనా? ఇందులో రెండు అర్థాలు ఉన్నాయి. అందరికీ అంటే రకరకాలుగా మారింది. మేడం గారు పాప నన్ను చూసి తిట్టుకుంటారేమో. మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ వైఫ్ పేరండి? శ్రీలత. శ్రీలత గారికి కంగ్రాచులేషన్స్. మీ వారు సాధించి ఛేదించి చూపించారు. అది డెఫినెట్లీ నా వైఫ్ సపోర్ట్ 101% ఉందండి. ఈ 5 years జర్నీలో నేను ఏది పట్టించుకోలేదు బేసిక్గా. అవునా? ఏది పట్టించుకోలేదు ఇన్ సెన్స్ అంటే డబ్బు ఉండగానే అన్ని కాదు. ఇది ఒక్కటి కట్ చేసి మేము thumbnail పెడితే ఏముంటుంది? మా వైఫ్ నన్ను ఈ 5 ఏళ్లలో అస్సలు పట్టించుకోలేదు. మీరు ఏదైనా పెట్టొచ్చండి. నేను అడిగింది మీరు పెట్టరు, నేను వద్దన్నది మీరు ఆపరు. జోక్ నాకు అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికీ జబర్దస్త్ స్ఫూర్తి వచ్చేస్తుంది అనమాట. నా వైఫ్ సపోర్ట్ 100% ఉంది. తను నాకు ఎక్కువ బర్డెన్ ఇవ్వలేదు పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ. నన్ను అర్థం చేసుకుంది పాపం. చాలా అవసరం కదండి. ఎందుకంటే ఏ సినిమాలు అంటావేంటి, ఏంటి ఉద్యోగం చేసుకోక అని అనే వైఫ్స్ ఉంటారు, లేదు వచ్చిన పని చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ అబ్వియస్లీ సినిమా ఫీల్డ్ మీకు తెలుసు నిద్ర పట్టదండి బేసిక్గా. 11 అవుద్ది 12 అవుద్ది సినిమాలు చూస్తూ ఉంటాం, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతుంటాయి, బెడ్ మీద పడుకుంటాం, అలా అయిపోతాయి కళ్ళు. అలా ఏదో మనకు పోలీసులు టార్చర్ చేస్తే అలా పెడతారు చూడండి. ఇప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ సంథింగ్ సినిమాలో అలా పెడతారు, అలా అయిపోతాయండి. పట్టదు నిద్ర. అంటే ఎలా ఇది ఎట్లా ఏం చేయాలి ఇది ఓకే అవుద్దా కాదా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా కానీ మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ ఏదో సినిమా పెడతాం, మళ్ళీ ఏదో చేస్తాం, అవ్వదు. అలా 5-6 అయిపోతాయి. అట్లేదండి మళ్ళీ సినిమా చూద్దాం, దొరకవు సినిమాలు దొరకవు. అవును సరే మనకు సంబంధించిన సినిమా ఎంతసేపు చూస్తావురా, ఎంతసేపు నీ నెక్స్ట్ కథకు కొంచెం నవ్వుకోవడానికి ఒక సినిమా చూస్తాం, ఏదో పెడతాం, ఇది కాదు మళ్ళీ అది పెడతాం, ఇది కాదు ఇంకోటి వెబ్ సిరీస్, ఇది కాదు బుక్ పడతాం. అంటే నాకు తెలిసి ఇప్పుడు అనుభవిస్తుంది కదండి. మేబీ 2-3 సినిమాలు చేసిన తర్వాత మైండ్ సెట్ అయిద్దేమో మేబీ. దీన్ని అంటే వర్కే లైఫే అనేది నాకు తెలిసి కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అలవాటు అవుతాం. ఇప్పుడేమో ఎంతసేపు ఇంత ప్రేమించారు, ఇంత గౌరవించారు, మంచిది చెప్పాలి, చెప్పకపోతే గౌరవం పోద్దేమో. నువ్వు జెన్యూన్ ఫీలింగే, బట్ అంటే మీరు హ్యాండిల్ చేయాలి కదండి. అండ్ ఇప్పుడు నాకు అంతకుముందు యాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, పొద్దున్న స్టాఫ్ వస్తారు, చిన్న 7 o'clock వెళ్తాం, 8 o'clock లొకేషన్ వెళ్ళగానే కలర్ఫుల్గా దిగ్గానే యూనిట్ మొత్తం 200 మంది ఉంటారు, ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు, చిన్న సరదాగా ఉంటుంది. క్యారవాన్కి వెళ్ళామా, రెడీ అయ్యామా, తృప్తిగా వచ్చామా, చేసామా, 6 అయిపోయిందా, కథం ఈ షూటింగ్ అయిపోయింది ఇంటికి. ఇప్పుడు అలా కాదు కదండి, రూమ్లోనే